నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి 90వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి ఉత్సవ సమితి అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో రోజుకొక అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంకుమ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళలో నాటక ప్రదర్శనలు ఉన్నాయి. బుధవారం ఉదయం 108 మంది దంపతులతో పూజలు నిర్వహించారు. తొలి రోజున శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా, సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండవ రోజున గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మూడవ రోజున భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు సాక్షాత్కరించి అనుగ్రహించారు. శుక్రవారం రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి దేవీ చౌక్లో అమ్మవారిని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ సామూహికంగా అంతే మనందరం కూడా అమ్మవారి కృపకు పాత్రులము. అమ్మను మనం తలచిన వెంటనే మనలో కలిగిన కోరికలను అమ్మే తీరుస్తుందనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. లలిత స్వరూపిణి అయినటువంటి బాలా త్రిపుర సుందరి రూపంలో ఈరోజు అమ్మవారు ఇక్కడ భక్తకోటిని అనుగ్రహిస్తున్నటువంటి తరుణంలో అమ్మవారిని సేవించి పూజించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలచిన ప్రతి కార్యానికి అమ్మవారి శక్తిని ప్రసాదించ రాజమండ్రిలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన వారి సేవలు స్మరించుకుంటూ సమాజానికి ఒక సందేశం ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతృప్తిని కలగజేసిందని, వారు చేస్తున్న బాధ్యతాయుతమైన సేవలు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీకి శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్రాం, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎస్పీ జగదీష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై పోలీసుల అమరవీరుల స్తూపానికి గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజ సేవలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అందించే సేవలు స్మరించుకోవడం ప్రతి ఒక్క పౌరుని కర్తవ్యం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో చేసే బాధ్యతలు నిరంతరం సమాజ శాంతి భద్రతలకు కృషి చేస్తాయని, అదే సమయంలో సమాజం కూడా పోలీసుల పట్ల అంతే బాధ్యత కలిగి ఉండాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అసూలు బాసిన వారికి వారు చేసిన సేవలకు, త్యాగాలకు గుర్తింపుగా ఘన నివాళులు అర్పించడం మన విధి నిర్వహణలో మన కర్తవ్యం అని కూడా అన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసుల ఆత్మకు శాంతి, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్కొన్నారు. ఈ సంస్మరణ సభలో పాల్గొనడం ఎంతో సంతృప్తిని కలగజేసిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా తొలి పోలీస్ అమరవీరుల దినోత్సవం ఇంత ఘనంగా నిర్వహించిన పోలీస్ అధికారులను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న ధైర్యం కోల్పోకుండా బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరం శాంతి భద్రతలను కొనసాగించడం జరుగుతోందన్నారు. జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. వారి కుటుంబాల క్షేమం కంటే సమాజ క్షేమం కోసమే వారు చేస్తున్న సేవలు
సదా స్మరణీయమన్నారు. మీ కుటుంబాలకి ఇది ఒక అపూర్వ గౌరవంగా మిగలాలి అనేటువంటి దాన్ని ఈరోజు అందరూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా అనేక సందర్భాల్లో నేను పాల్గొన్నాను. చాలా చక్కగా ఇవాళ మీరందరూ కూడా అమరవీరులను స్మరించుకుంటూ వారి స్మృత్యర్థం మీరు ఇచ్చినటువంటి గౌరవ వందనం వారికి ఎక్కడున్న అమరవీరులకి చెందుతుందనేటువంటి మాటని తెలియజేస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ కోసం 1959లో భారతదేశ సమగ్రత భద్రతను కాపాడే దిశలో చైనాపై పోరాడిన తీరును ఆ రోజు 10 మంది జవాన్ల మృతిని స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. జీవితంలో ఒక్కసారైనా న్యూఢిల్లీలోని పోలీస్ అమరవీరుల ప్రదర్శనను తప్పనిసరిగా చూడాలని పేర్కొన్నారు. విధుల్లో చేరే సమయంలో తీసుకునే ప్రమాణాన్ని అనుసరించి ఎంత పెద్దవారైనా సరే చట్టం ముందు సమానం అనే విధంగా విధులను నిర్వర్తించాలని కోరారు. శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ పోలీసులు నిరంతరం సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో వారి విధులు నిరుపమానం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అంతే బాధ్యతగా నిర్వర్తిస్తుందన్నారు. ఎస్పీ గారి కార్యాలయంలో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ యొక్క కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి మేము కూడా ఇందులో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఈ ఏడాదిలో చనిపోయినటువంటి అమరవీరులు ఉన్నారో వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోలీసులు అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఆదర్శంగా వాళ్ళు పనిచేశారో వాళ్ళని ఆదర్శంగా ఈ సందర్భంగా సభా కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించగా అదనపు ఎస్పీ ఎం రజనీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో అసూలు బాచిన పోలీసులను పేరు పేరున స్మరించుకోవడం జరిగింది. తొలుత ముఖ్య అతిథి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్ఐ పోలీస్ పెరేడ్ కమాండెంట్గా ఆర్ఐ వ్యవహరించారు. అనంతరం సభా కార్యక్రమంలో భాగంగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పమాలలను ఉంచి ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన జిల్లాకి చెందిన హెడ్ కానిస్టేబుల్ బొమ్మూరు పిఎస్ పి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు పోలీసుల తరపున ఆర్థిక సహాయం, శ్రీనివాసరావు సతీమణి దీప్తికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు మంత్రి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సంస్మరణ సభలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అదనపు ఎస్పీ ఎం రజని, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, మాజీ రూడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్స్, రిజర్వ్ పోలీసులు, హోంగార్డులు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. So I would like to thank you all and all your families for extending their complete cooperation and support. దాంతో పాటుగా ఈ లాస్ట్ 1 yearలో 188 of our men are martyred in the line of duty. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన మన ఏపీ పోలీస్ నుంచి కూడా ఒకరు మార్టియర్ అవ్వడం జరిగింది. సో we all express our deepest condolences to all their families and may all their souls. దేశంలో రాహుల్ గాంధీ పవనాలు వీస్తున్నాయని 2024లో రాహుల్ ప్రధాని అవుతారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన అరిగెల అరుణకుమారి చెప్పారు. కోర్లమ్మపేటలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలన్నా, పేదలకు మేలు జరగాలన్నా, రైతులు బాగుపడాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని అరుణకుమారి కోరారు. జిల్లాలో అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తామని, ప్రతి నాయకుడిని తాను గౌరవిస్తానని అరుణకుమారి స్పష్టం చేశారు. బీసీ కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి సుబ్బారావు, తాళ్ళూరు విజయకుమార్, నాయకులు డాక్టర్ వడియార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, నలబాటి శ్యామ్, కొవ్వూరు శ్రీనివాసరావు, కారంకి వెంకటేశ్వరరావు, గెడ్డం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
దీని ద్వారా ఎవరైతే ఏ కులాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలుగుతాం. రాజకీయంగా కూడా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియ. సమాజం నుంచి వైసీపీని తరిమివేయడానికే నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక 6వ డివిజన్లో బాబుతో నేను కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నగర కమిటీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, మజ్జి మణికంఠ, కిలపర్తి నాగభూషణం, పోలాకి పరమేష్, నానిపల్లి అప్పారావు, అన్నవరం సుజాత, నందిగాని మురళీకృష్ణ, గంగా, శివాజీ, ఏ లోకేష్, నాగిరెడ్డి, ప్రకాష్, అప్పన్న సత్యబాబు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జిల్లా కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజమండ్రిలో స్పెషల్ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ గంధం సునీత మాట్లాడారు. ఈ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన 3వ జాతీయ లోక్ అదాలత్లు, 2వ స్పెషల్ లోక్ అదాలత్తుల్లో పలు కేసులు పరిష్కారం చేశారు. అక్షరాల 72,77,63,713 రూపాయలు విలువైన కేసులను పరిష్కరించారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్లో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులు మరియు రెవెన్యూ కేసులు పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. కావున ప్రజలు, కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు. ప్రత్యేక లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి పిఆర్ రాజీవ్, 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి రాజమహేంద్రవరం యుయు ప్రసాద్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కె ప్రత్యుష కుమారి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తూర్పుగోదావరి జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఫాలో మీరు గమనించారో లేదో, ప్రతి స్పెషల్ లోక్ అదాలత్లోనూ ఎంఓపీ కేసెస్ మాత్రం ఇంక్లూడ్ చేస్తున్నారు. ఏం ఇంక్లూడ్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే ఒకసారి కోర్టుకు వచ్చినప్పుడు మీ దగ్గరికి ఆఫీసెస్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక యాంపిటేషన్స్ ఉన్నప్పుడు కానీ, ఇంజరీస్ తగిలినప్పుడు కానీ, డెత్ అయినప్పుడు కానీ, ఏజెన్సీ పిల్లలు అయితే వైఫ్ 20 years 25 years పిల్లలు, చిన్న పిల్లలు 4-5 పైగా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అంతగా తెలియదు. కాబట్టి అంతమంది ఉన్నప్పుడు మీరు మీ పట్టుదలతోనే మీ కంపెనీ వాళ్ళు ఇలా చేస్తున్నారనే కాకుండా జస్ట్ సింపతి కూడా వాళ్ళ మీద చూపించింది. ఎంపతితో పాటుగా సింపతి చూపించి సెటిల్ చేయడానికి మీ వంతు మీరు కృషి మీరు చేయండి. Organize these sort of special look adalat for settlement of good number of cases relating to motor accident claims. We are aware right from the year 2010, that is Rajesh Tyagi, followed by many other cases, Krishnamurthy, Jay Prakash, and latest Gaur Muhammad. The Honorable Apex Court set guidelines. తర్వాత సెకండ్ బెంచ్ రెవెన్యూ మ్యాటర్స్ సంబంధించి సెకండ్ అడిషనల్ సబ్ కోర్టులో నియమించడం జరుగుతుంది. దాని ప్రిసైడింగ్ ఆఫీసర్ సెకండ్ అడిషనల్ సబ్ జడ్జి గారే. అందరూ కూడా వాళ్ళ మ్యాటర్స్ని ఆ బెంచెస్కి వెళ్ళి ఈవినింగ్ ఎంత టైం అయినా కూడా మేము అందరం ఉంటాము, మీ మ్యాటర్స్ అన్ని చేసుకుంటాము డిసైడ్ చేస్తారు. కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ డిసెంబర్ వరకు లేదు. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ జడ్జ్ కాంప్లీ కోర్ట్ మేడం మాధవి గారు
రాజమండ్రి ఆర్యాపురం టిమ్మర్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం టిమ్మర్ మర్చెంట్ హాల్ నందు శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సరస్వతీదేవి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు గిఫ్ట్గా అందించారు. కల్పవర్తక సోదరుల ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ ఎంబి సురేష్ బాబు, పిఎంకే సత్ర సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వివి పల్లన్రాజు మరియు సిబ్బంది విచ్చేశారు. వీరిని కల్పవర్తక సోదరులు ఆహ్వానించి సత్కరించారు. కార్యక్రమంలో ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టిమ్మర్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ నందివాడ నారాయణమూర్తి, సెక్రటరీ సున్నం వీర వెంకట నరసింహారావు, కమిటీ సభ్యులు, కల్పవర్తక సోదరులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి అన్నదానం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. స్థానిక గౌతమ ఘాట్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ధర్మకర్తలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, తోట సుబ్బారావు తెలిపారు. సంక్రాంతి వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు సంకల్పంతో 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఆయన ఆశయాల మేరకు కొనసాగుతుందన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చల్లా శంకర్రావు మాట్లాడుతూ స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఏటా భక్తులకు చక్కటి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లుగా ఈ ఏడాది కూడా శుచి శుభ్రతలతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంతెన కేశవరాజు ప్రతి ఏటా అన్నదానానికి ₹1,00,000 విరాళం ఇస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఇచ్చారని తెలిపారు. పొలసానిపల్లి హనుమంతరావు మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన వారికే కాకుండా భవానీమాల, శివమాల ధరించిన భక్తులకు కూడా ప్రసాదం అందిస్తున్నామన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు సంకల్పంతో ప్రారంభించిన అన్నదానం ప్రతి ఏటా కొనసాగిస్తూ 13 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. అందులో అయ్యప్పలకి ప్రత్యేకించి 1,50,000 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 1,50,000 మంది ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా 1,50,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఎంతోమంది వనరులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే అన్నదాన కార్యక్రమాలు మొదలెట్టిన కాంచి మా మంతెన కేశవరావు గారు ₹1,00,000 ఆయన మా చేతితో మొట్టమొదటి బోనింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా అన్నదానానికి ₹1,00,000 ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా పొద్దున భగవంతుని గణపతి హోమం నుంచి ఆగర హరిహరాసు నుంచి కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అద్భుతంగా జరిగి ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా
మంతెన కేశవరాజు మాట్లాడుతూ శబరిమలలో తరహాలోనే ఈ అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో గణపతి పూజ మొదలుకొని అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏకశిలతో 18 మెట్లు ఉన్నందున పడి పూజ అంటే ఇక్కడే నిర్వహించుకోవాలని, పైగా తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని తెలిపారు. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా మనకి నమ్ముద్రి గారు అదే విధంగా పడి పూజ చేస్తున్నారు. మనం ఏ రోజు కావాలంటే ఆ రోజు 10 మంది కలిపి 2,000 3,000 వేసుకుని పడి పూజ చేయించే పరిస్థితుల్లో మనం ఇక్కడ మనకి అవకాశం ఉంది. కాబట్టి తోట సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉండడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇక్కడ ధర్మకర్తలు బాధ్యతతో అంకితభావంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారన్నారు. ఏమంది మోహన్ రావు, దౌళూరి రామకృష్ణ, బండారు రామారావు, మన్నే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా అమ్మవారు కొలువై ఉన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నిప్పుల గుండాన్ని తొక్కుతున్నారు. అన్నప్రసాద వితరణలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కొంతమూరులో పెన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భవానీలకు, స్వాములకు నవరాత్రుల వడిభిక్ష ప్రతిరోజు 3 పూట్ల అమ్మవారి ప్రసాదాన్ని అందజేస్తున్నారు. సుమారు 600 మందికి దేవీ నవరాత్రి అమ్మవారి ప్రసాదాన్ని భవానీలకు అందజేస్తున్నారు. జాంపేట శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవాలు గత 20 సంవత్సరాలుగా గౌరవ అధ్యక్షులు బల్ల సత్యనారాయణ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సంఘ సభ్యులతో ఉత్సవాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పూజలు చేస్తున్న భక్తులకు దేవి అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో పసుపు, కుంకుమ, పుస్తకం, పెన్ను ఉచితంగా కమిటీ వారు అందించారు. సాయంత్రం మహిళలచే సహస్ర దీపాలంకరణ కార్యక్రమం రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కర్రా ప్రకాశ్రావు, సెక్రటరీ పూర్ణిమా ప్రసాద్, సభ్యులు ఆకాశపు త్రినాథరావు, నల్ల శివశంకర్రావు, ముప్పన శ్రీనివాస్, ఆకాశపు సాంబా, వేమన మధు, మోతికే వినయ్, మనోజ్, కొండపల్లి శ్రీనివాస్, కాచిన వెంకటప్పారావు, నూకరాజు, మావూరి బాబురావు, గంపాగిరి, మహిళా సభ్యులు రజనీరెడ్డి, అల్లాడ శ్యామల, బొమ్మన గౌరి, బొమ్మన మాధురి తదితరులు పాల్గొన్నారు, పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీ రామదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మూలా నక్షత్ర పర్వదినం సందర్భంగా విద్యార్థులందరికీ సరస్వతీ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో కొత్తపేట గ్రామ భక్తులు మరియు వాసిరెడ్డి గోవిందరాజు కుటుంబ సభ్యులు యాళ్ల నాగేంద్రరావు, తులసిరావు, కృష్ణ, గేదెల, శ్రీను, రాజేష్, నవీన్, రేవతి, శారద కుమారి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ పక్కన ఇనిస్పేట ఆటో యూనియన్ వారు 37వ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా సరస్వతీ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అమ్మవారి ఫోటోను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారి ప్రసాదంగా ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. కార్యక్రమం ఆలయ గౌరవ అధ్యక్షులు బంట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. అతిథులను సత్కరించారు. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు పితాని సూరిబాబు, వనం భాస్కర్రావు, దొడ్డి లోవరాజు, కుడుపూడి ప్రసాద్, పితాని త్రినాథ్, ఉంగరాల శ్రీనివాస్, యాళ్ల గోపీనాథ్,
ఆదిరెడ్డి శ్రీనివాసరాయుడు, మల్లికార్జునరావు, శీలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి సాయినగర్ 2వ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 33వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ శ్రీచక్రానికి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆశ్వీజమాస శుద్ధ షష్ఠి రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. మూలా నక్షత్రం మహాపర్వదిన సందర్భంగా అమ్మవారికి విశేషంగా కర్పూర హారతి, ఏకహారతి, బిల్వహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. ఆలయ గౌరవాధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు విచ్చేశారు, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు మేడి త్రిమూర్తులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మేడి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శానిటోరియంలో గల రామారావు కాలనీ నందు శ్రీ 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 కనకదుర్గ భవానీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి కార్యక్రమంలో భాగంగా మూలా నక్షత్ర సందర్భంగా శ్రీ సరస్వతీదేవి అలంకరణతో అమ్మవారిని అలంకరించారు. కన్యలచే శ్రీ సరస్వతీదేవి పూజలు జరిపించారు. అన్న సమారాధన చేశారు. నవదుర్గ అవతారాల్లో పిల్లలను అలంకరించి పూజలు నిర్వహించారు. 108 మంది దంపతులచే కుంకుమ పూజలు జరిపించారు. ఆపై అమ్మవారి చీరలు వేలంపాట ద్వారా విక్రయించారు. కార్యక్రమంలో వాసా వెంకటేశ్వరరావు, వాసా సాయిబాబా, దొడ్డిపట్ల భీమరాజు, దొడ్డిపట్ల నూకరాజు, దొడ్డిపట్ల చైతన్య, వాసా నూకరాజు, బేసి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేశారు. రాజమహేంద్రవరం వీఎల్పురంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద 12వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కలస్థాపన, గణపతి పూజ, మండపారాధన, నవగ్రహ పూజ అర్చకులు త్రిమూర్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కార్యక్రమంలో అనంత నూకరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసిన మహిళలకు డ్రా కార్యక్రమం నిర్వహించారు. మొదటి బహుమతి అమ్మవారి బంగారు రూపీని, 2వ బహుమతి వెండి ధూపకుందులు, 3వ బహుమతి చీరను కోడి ప్రవీణ్ విజేతలకు అందజేశారు. రాజమహేంద్రవరం బాలాజీపేట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు మణికుమార్ శర్మ పూజలు చేస్తున్నారు. అమ్మవారికి అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో గొందేసుల శ్రీనివాసులు రెడ్డి, వాసంశెట్టి సూరి గణేష్, తలారి శ్రీనివాస్, ప్రకాష్, వడ్డి రాజా, ఏఎన్ క్యాటరింగ్ గంగాధర్, జిపిఆర్ నాయుడు, రాజా సాగర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి గట్టును వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ భువనేశ్వరీదేవి సన్నిధిలో జరుగుతున్న దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూలా నక్షత్ర సందర్భంగా విద్యార్థులచే భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజ జరిపించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు కోనపరెడ్డి శ్రీహరి, వినోద్, బీరక వెంకటరమణ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, కలవ పువ్వులు ఉచితంగా పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అరిగెల బాబు, నాగేంద్ర ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక 28వ వార్డు కొబ్బరికాయల మార్కెట్ సెంటర్లో శ్రీ 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 విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారి మందిరంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆలయ స్థాపకులు పెంకే సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ సుధారాణి మరియు కుటుంబ సభ్యులు
పెంకే మిత్రమండలి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మూలా నక్షత్రం రోజున పురస్కరించుకుని అమ్మవారికి సరస్వతి అలంకరణతో ముస్తాబు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెంకే సురేష్ కుమార్ మాట్లాడుతూ, చాలా కాలం నుంచి గుడి నిర్వహణ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో వెలిసిన శ్రీ 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 విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గ అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణ విషయం మా కుటుంబం ఆది నుంచి కృషి చేసి ఆలయ అభివృద్ధిలో పాటుపడుతూ నవరాత్రుల అనంతరం అమ్మవారికి భక్తులకు పెద్ద స్థాయిలో అన్న సమారాధన ఏర్పాటు చేయడానికి దాతల సహకారం కోరుతున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ, దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా సురేష్ కుమార్ వారి కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కర్రిసీను, కెలంపల్లి రాజు, కిలారి మోహన్, జొన్నాడ పండు, చల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా రాజమండ్రి సంజీవయ్య నగర్లో సరస్వతి పూజ ఘనంగా జరిగింది. సుమారు 200కు పైగా విద్యార్థులు పూజలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు ఎలిపే శ్రీనివాస్, వెంప రామకృష్ణ, వాసంశెట్టి రవిశంకర్, రాయుడు సత్యబాబు, పిల్లి సత్యబాబు, కె చిన్ని, వి రాంబాబు, పతివాడ కృష్ణ, లక్ష్మణ్, పితాని రేవంత్, చంద్రశేఖర్, ఆలయ అర్చకులు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక మందిరంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్ర పర్వదిన సందర్భంగా విద్యార్థుల చేత సరస్వతి పూజలు, అలాగే మహిళల చేత కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు మహిళా కమిటీ సభ్యులు వితరణ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరి కొండ చిరు స్టార్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ 2వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. సియాద్రి సంతు, సరితా దంపతులు కుంకుమ పూజలు చేస్తున్నారు. దేవేంద్ర, లిఖిత దంపతులు పుస్తకాలు, పెన్లు, పెన్సిల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో చిరు స్టార్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సీతంపేట మాతృరూపిణి మందిరం 34వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జగన్మాత జన్మదినోత్సవ సందర్భంగా మూలా నక్షత్రం సరస్వతి పూజలు విద్యార్థుల చేత నిర్వహించారు. గాయత్రి సహిత శ్రీ సరస్వతి హోమం, కుంకుమ పూజలు విశేషంగా నిర్వహించారు. అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక గాడ్ దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు సరస్వతి పూజ సందర్భంగా పుస్తకాలు, పెన్నులు, అమ్మవారి ఫోటోలు అందజేశారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, విద్యార్థులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.